అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి 4 సువార్తలు తెలియజేస్తున్నాయి. మరి మొట్టమొదటిగా మగ్దలేనే మరియా, తర్వాత చూస్తే అపోసైనటువంటి పేతురు, మరి అక్కడ 24వ అధ్యాయము లూకా సువార్తలో పేతురు నమ్మినట్టు మనకు అక్కడ రాయబడి ఉన్నది 24:12. అయితే పేతురు లేచి సమాధి వద్దకు పరిగెత్తుకొని పోయి వంగి చూడగా నారబట్టలు మాత్రం విడిగా కనబడెను. అంతటా అతడు జరిగిన దాన్ని గూర్చి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్ళాడు. సో ఈ మగ్దలేనే మరియా మొట్టమొదటిగా చూసి ఎవరెవరికి చెప్పిందంటే, మరి అపోసైనటువంటి యోహానుకు, అపోసైనటువంటి పేతురుకు, శిష్యులకు చెప్పినట్లు అక్కడ మనము యోహాను సువార్త 20వ అధ్యాయంలో రాయబడినది. వారిద్దరు కూడా ఒకరినొకరు పరిగెత్తుకుంటూ, వారిద్దరును కూడి పరిగెత్తుచుండగా యోహాను సువార్త 24లో ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి వద్దకు వచ్చి వంగి ఆ నారబట్టలు ప్రత్యేకంగా పడి ఉన్నట్లు మనం చూస్తున్నాం. అయితే ఈ నారబట్టలు మనం జాగ్రత్తగా చూస్తే యోహాను సువార్త 11వ అధ్యాయం 44వ వచనంలో మరి ఎవరు లాజర్ చనిపోయినప్పుడు అక్కడ అతనికి ఎన్ని బట్టలు చుట్టారు 11:44లో చూస్తే, చనిపోయినవాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చాను. మరి ఇక్కడ చూస్తే లాజర్కైతే ఆ వస్త్రాలు అలాగే ఉన్నాయి, కానీ యేసుప్రభు వారికి ఆ వస్త్రాలు లేక వేరుగా పడి ఉన్నట్లు 4 సువార్తల్లో భక్తులు అక్కడ మనకు చిత్రీకరిస్తున్నారు. మరి ఇలాంటి సన్నివేశాన్ని మరి అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అయితే మరి మొట్టమొదటిగా చూస్తే యేసుప్రభు వారి సమాధి, ఈ లోకంలో అన్ని సమాధులు చచ్చిపోయినటువంటి వాళ్ళు అందులోనే ఉన్నారు, కానీ యేసుప్రభు వారి సమాధి ఖాళీగా ఉన్నది. రెండవదిగా చూస్తే నారబట్టలు సపరేట్ గా పడి ఉన్నట్టు మనం చూస్తున్నాం. మూడవదిగా చూస్తే ఆయన మొట్టమొదటిగా ఏర్పరచబడినటువంటి వారికి, తర్వాత శిష్యులకు, తర్వాత మరి ఒక్కసారి 500 మందికి కనిపించినట్లు, తర్వాత మగ్దలేనే మరియకు అనేక మంది స్త్రీలకు కనిపించినట్లు కూడా 4 సువార్తల్లో రాయబడినది. ముఖ్యంగా అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 41వ వచనంలో పేతురు యొక్క మాటల్ని మనం జాగ్రత్తగా గమనించినప్పుడు అక్కడ ఏం చెప్తున్నా అంటే 10వ అధ్యాయం 41వ వచనం, అపోస్తలుల కార్యము 10వ అధ్యాయం 40-41, దేవుడు ఆయనను 3వ దినమున లేపి ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా మృతులలో నుండి లేచిన తర్వాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకున్న మాకే ఆయన ప్రత్యక్షంగా కనబడినట్లు ఇక్కడ మనం చూస్తున్నాము. శిష్యులు 12 మంది, ఒకానొక సందర్భంలో తోమా లేడు. యోహాను సువార్త 20వ అధ్యాయంలో శిష్యులందరికీ కనిపించినప్పుడు తోమా లేడు. తోమా అన్నాడు, ఆయన చేతులలో మేకులున్నాయి కదా, ఆ గుర్తులలో నా వేలు పెడితే తప్ప నేను నమ్మనే చెప్పాడు. 20-25లో తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా అతను నేను ఆయన చేతుల్లో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనన్నాడు. అంతకంటే ముందుగా కూడా శిష్యులు భయపడి, యూదులకు భయపడి తలుపు వేసుకొని లోపల ఉన్నప్పుడు యేసుప్రభు వారు వారికి ప్రత్యక్షమై మీకు సమాధానం కలుగునుగా కానీ అన్నాడు. మరి ఈ మధ్యాహ్నకాల సమయంలో అక్కడ మనం చూస్తున్నాము దేవుని వాక్యంలో మొట్టమొదట నమ్మనటువంటి తోమా తర్వాత యేసుప్రభును చూసినప్పుడు నా దేవా నా ప్రభు అని అన్నాడు. తర్వాత యేసుప్రభు వారు అన్నారు, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులని అన్నాడు. తర్వాత అనేక మందికి ఒకే మారు కనిపించినట్టు మనం చూస్తున్నాం. అక్కడ యోహాను సువార్త 20వ అధ్యాయంలో, యోహాను సువార్త 21వ అధ్యాయంలో మళ్ళీ అందరికీ కనిపించాడు. అక్కడ శిష్యులందరికీ కనిపించాడు. మరి వారితో కూడా బ్రేక్ఫాస్ట్ చేసినట్టు కూడా మనము చూస్తున్నాము. అయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో పౌలు అంటున్నాడు, అక్కడ ఎంతమంది 15వ అధ్యాయము 7-8 వచనాల్లో భక్తుడు పౌలు అక్కడ తెలియజేస్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 7-8 వచనాల్లో అక్కడ 5 నుంచి కేఫాకును 12 కనబడను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయం మంది కనబడను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. తర్వాత ఆయన యాకోబుకును, అటు తర్వాత అపోస్తలులకు అందరికీ. యాకోబు అంటే యేసుప్రభు వారి యొక్క సహోదరుడు. యేసుప్రభు యొక్క సహోదరులు యాకోబు, యోసే,
యూదా, సీమోన్. మరి యేసుప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుని వాక్యంలో రాయబడ్డది యోహాను సువార్త 7:5 ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. కానీ చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడిన తర్వాత మరి మేడ మీద గదిలో 120 మందిలో వారు కూడా ఉన్నట్లు మనం చూస్తున్నాం. యేసుప్రభు యొక్క తల్లి మరియ కూడా అక్కడ ఉన్నది, యాకోబు ఉన్నాడు, ఇంకా సహోదరులందరూ కూడా ఉండి ఉండవచ్చు. తర్వాత మరి అపోస్తలుడైనటువంటి పౌలుకు అక్కడ అంటాడు 15వ అధ్యాయంలో అక్కడ 8వ వచనంలో, అందరికీ కడపట అకాలమందు పుట్టినట్టున నాకును కనబడెను. ఈ మధ్యాహ్నకాల సమయంలో యేసుప్రభు వారు మరి మనం చూస్తున్నాము ఆయన సమాధి ఖాళీగా ఉన్నది, ఆయన నారబట్టలు వేరుగా పడి ఉన్నవి, ఆయన చుట్టబడినటువంటి నారబట్టలు. తర్వాత చూస్తే మరి శిష్యులకు ఆయన కనిపించాడు, తర్వాత శిష్యుల జీవితాలు మారిపోయాయి. వారు భూలోకాన్ని తలక్రిందులు చేసినట్లు అపోస్తలుల కార్యములు 17:6 రాయబడినది. మరి అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తే అక్కడ రాయబడినటువంటి మాట, భూలోకమును తలక్రిందు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. వారు అపోస్తలుల కార్యములో ఇంటింటికి యేసుక్రీస్తు యొక్క మరణాన్ని, యేసుక్రీస్తు యొక్క పునరుత్థానాన్ని, యేసే క్రీస్తై ఉన్నాడు, మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపాను, దానికి మేము సాక్షులం. ఈ మధ్యాహ్నకాల సమయంలో మరి ప్రపంచంలో మనం చూస్తున్నాం ఎన్నో మతాలు ఈ లోకంలో ఉన్నవి. కానీ మానవులందరూ కూడా చనిపోయి మరి నరకానికి వెళ్లే సమయంలో ఈ దినం యేసుప్రభు వారు మరణాన్ని జయించి తిరిగి లేచినట్టు మనం చూస్తున్నాం. మరి ఆయన మాత్రమే కాదు, ఆయన యందు నమ్మకం ఉంచినటువంటి వారందరినీ కూడా ఒకానొక దినం లేపుతానని చెప్పి యేసుప్రభు వారు చెప్పారు. పునరుత్థానమును జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను తిరిగి బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు. ఆ రోజు అపోస్తలులు ఈ పునరుత్థాన సందేశాన్ని మరి ఒకే ఒక మాట చెప్పారు, ఈ పునరుత్థానుడైనటువంటి క్రీస్తుని మేము ప్రకటిస్తున్నాము. ఆ రోజు రోమా సామ్రాజ్యాన్ని తలక్రిందులు చేశారు, మరి సంఘాన్ని పునరుత్థానం అనే పునాదితో వారు కట్టుకున్నారు. ఈ రోజు క్రైస్తవులకు ఉన్నటువంటి ఒకే ఒక గొప్ప నిరీక్షణ ఏంటంటే ఆయన తిరిగి లేచాడు కాబట్టి మానవులైనటువంటి వారందరినీ కూడా ఆయన ఏదో విశ్వాసం ఉంచినటువంటి వారిని కూడా ఒకనొక దినం ఆయన లేపుతాడనే నమ్మకం, నిరీక్షణ ఉన్నది. ఈ గొప్ప నిరీక్షణ మనందరికి దేవుడు దయచేయను గాక. ఆమేన్. యేసు ప్రభు వారు లేచారు. అవును, నిజముగా లేచాడు. జీసస్ ఈజ్ రిజన్. యేసు ప్రభు వారు లేచారు. అవును, నిజముగా లేచాడు. జీసస్ ఈజ్ రిజన్. అవును, నిజముగా లేచాడు. యేసు ప్రభు వారు లేచారు. అవును, నిజముగా లేచాడు. జీసస్ ఈజ్ రిజన్. జీసస్ ఈజ్ రిజన్. సమయంలో మనం అందరం లేచి సెలవు కీర్తన ఆశీర్వాదములు మా మీద అనే పాట, ముగింపు ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుంటాం. ఆశీర్వాదములు మా మీద వర్షింపజేయుమేషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్యవాగ్దానము, ఈ మహిమీద కృమ్మరించుము దేవా, క్రమర ప్రేమ వర్షము కృమ్మరించుము దేవా. ప్రార్థన ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం వల్ల ప్రియ పరలోకపు తండ్రి, ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా నీవు లేచినటువంటి పునరుత్థాన దినం, పర్వదినం, మానవులకు ఒక గొప్ప ఆశ, నిరీక్షణ. అందరికీ మరణం అంటే భయము, కానీ నీ అందు విశ్వాసం ఉంచిన వారికి మరణాన్ని నాయన నీవు చచ్చిపోయేటట్లు చేసినావు, నీవు తిరిగి లేచావు నాయన. మరి ఈ మధ్యకాలం మేము గృహంలో నేను స్తుతించి ఘనపరిచి నీ పునరుత్థాన పాటలు, ప్రార్థన, అదే రీతిగా నాయన మరి సందేశాన్ని కూడా విన్నా ప్రభా. నీకు వందనాలు. ప్రపంచ దేశాలను స్వస్థపరచండి, కరోనాను దూరపరచండి, భారతదేశాన్ని కూడా ఆశ్రయించమని మనం చేస్తున్నాం. ఈ సమయం అయినా నీ పునరుత్థాన సందేశాన్ని విన్నాం, దాని యొక్క ప్రత్యేకత మేము తెలుసుకున్నాం ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తూ మరి మా మధ్యలో చక్రి కూడా ఉన్నాడు,
చక్రీని కూడా మీరు ఆశ్రయించండి. రక్షణ చేత సత్యం తెలుసుకునే భాగ్యం కలగచేయండి. ఏమిటిది? మరి ఈ లోకంలో నిజంగా ఎవరైనా చచ్చిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడతారా? ఎందుకు ఇలా జరిగింది? ఆయన ఒక్కడే ఎందుకు లేచాడు? మిగతా వారు ఎందుకు లేవలేదు? ఎందుకు మిగతా వారు చనిపోయి అక్కడే సమాధి చేయబడ్డారు అని తను గ్రహించే భాగ్యం కలగచేయండి. ఈ గొప్ప అవకాశం మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ మా ఇరుగు పొరుగు వారు, మా దేశ ప్రజలు, మా కాలనీ వాసులు కూడా ఈ సత్యం తెలుసుకొని నిజమైన దేవుని ఆరాధించాలి, విగ్రహారాధన విడిచిపెట్టాలి నేను కోరుతున్నాం. ప్రభా నీకే మహిమ చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక. రాజ్యం మాకు వచ్చుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరుగాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము. మా రుణస్థులను క్షమించిన ప్రకారం మా రుణం క్షమించు. మమ్మల్ని శోధనలో తేకాకిని తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవై ఉన్నవి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అరణ్య సావాసం చేయడం మనందరికీ సదాకాలం తోడైండును గాక. ఆమేన్. యేసు ప్రభు వారు లేచారు. అవును నిజముగా లేచాడు. యేసు ప్రభు వారు లేచారు. అవును నిజముగా లేచాడు. జీసస్ ఈజ్ రిజన్. Indeed he is risen. జీసస్ ఈజ్ రిజన్. Indeed he is risen. హల్లెలూయా. కొంచెం ఇంటికి పోనాయన కనిపిస్తలేదు. హల్లెలూయా. కింద పడగలదు పూర్ణ